Good morning, students. My name is Suryakala Kumari, lecturer in botany from Sri Venkateshwara College of Arts and Science, Amalapur, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. Today we are discussing topic is the first BSc, second semester syllabus. In that first unit is the pteridophytes. In that last topic, heterospory and seed habitat. heterospory and seed habitat అనేటటువంటి టాపిక్ ఉంది. ఇది ఎస్ఏ క్వశ్చన్ అడుగుతున్నారు, షార్ట్ అడుగుతున్నారు. వాట్ ఈస్ ద హెటరోస్పోరీ? మనం స్పోర్ ప్రొడక్షన్ గురించి మాట్లాడుకున్నాం. స్పోర్, దట్ ఈస్ ద అసెక్షువల్ రిప్రొడక్షన్ స్ట్రక్చర్. Sporangium produces the spores. The spores are uniform in condition, that is called homosporous. The spores are different in sizes. And two different types of spores are produced in the same plant. That is called heterospory. In pteridophyta plants, homosporous plants are present in that, heterosporous plants are present in that. అంటే మీకు ఇంటర్మీడియట్లో ఆల్రెడీ పరిచయం ఉంది, హోమోస్పోరస్ హెటరోస్పోరస్ అని చెప్పేసి. హోమోస్పోరస్ అంటే ఏంటి? ఒకే రకమైనటువంటి స్పోర్స్ ఫార్మేషన్ జరగడం. హెటరోస్పోరస్ అంటే డిఫరెంట్ టైప్స్, మోర్ దాన్ వన్ టైప్, ఒకటి కంటే ఎక్కువ రకాలు ఏర్పడడం. దాన్ని మనం హెటరోస్పోర్ లోపల ఉండేటటువంటి స్పోర్స్ని, అంటే స్పోర్స్ డిఫరెంట్ ఇన్ స్ట్రక్చర్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఫంక్షన్, అంటే సైజుల పరంగా చూసినప్పుడు సైజుల్లోని, అంటే మైక్రోస్పోర్, మెగాస్పోర్ అని చెప్పేసి పిలుస్తాం. మైక్రోస్పోర్ చిన్నగా ఉంటుంది, మెగాస్పోర్ పెద్దగా ఉంటుంది. అంటే మైక్రోస్పోర్ ఇస్ ద స్మాల్ ఇన్ సైజ్, మెగాస్పోర్ ఇస్ ద బిగ్ ఇన్ సైజ్. మైక్రోస్పోర్ మీన్స్ that can used for the production of the female gametophyte. Megaspore involving in the production of female gametophyte. అంటే మైక్రోస్పోర్ అనేటటువంటిదేమో మేల్ గ్యామెటోఫైట్ని ప్రొడ్యూస్ చేస్తే, మెగాస్పోర్ అనేటటువంటిదేమో ఫీమేల్ గ్యామెటోఫైట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. The smaller spores are called microspore and they are produced in large number in microsporangia, while the bigger spores are called megaspores and they are produced on small number ranging from a few to 1 in the megasporangium. మనం మార్సిలియా లైఫ్ సైకిల్ స్టడీ చేసేటప్పుడు అందులో మెగాస్పోరాంజియం, మైక్రోస్పోరాంజియం గురించి స్టడీ చేసినప్పుడు megasporangium produce the only single megaspore. Microsporangium produces the near of 30 to 64 microspores. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? మైక్రోస్పోర్స్ చూడడానికి స్మాల్ ఇన్ సైజ్, చిన్నగా ఉంటాయి, బట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద లార్జ్ నెంబర్, ఎక్కువ సంఖ్యలో ప్రొడ్యూస్ చేస్తుంది, అంటే ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. అలాగే మెగాస్పోర్ అనేటటువంటిదేమో పెద్దగా ఉంటుంది, చాలా తక్కువ సంఖ్యలో ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. అంటే నియర్ ఆఫ్ 1, అంటే ఫ్యూ టు 1 అన్నాం. ఒకటి కూడా ప్రొడ్యూస్ అయ్యేటటువంటి చాయిస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మార్సిలియా మనకి. ద స్పోర్స్ షో డిఫరెన్షియేషన్ ఇన్ ఫంక్షన్ అన్నాం, అంటే స్ట్రక్చర్ పరంగా ఎక్స్ప్లెయిన్ చేసాం అక్కడ. ఇప్పుడు ఫంక్షన్ అన్నాం, అంటే మైక్రోస్పోర్ డెవలప్స్ ఇన్ టు ద మేల్ గ్యామెటోఫైట్. The heterospory is associated with sexual differentiation of gametophytes. అంటే హెటరోస్పోర్స్ లోపల మైక్రోస్పోర్స్ అనేటటువంటివి మేల్ గ్యామెటోఫైట్, మెగాస్పోర్ అనేటటువంటిది ఫీమేల్ గ్యామెటోఫైట్.
అంటే సెక్షువల్ ఆర్గాన్స్ అనేటువంటి సెక్షువల్ డిఫరెన్షియేషన్ అనేటటువంటిది ఇక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. అంటే తర్వాత ఏంటి, సెక్షువల్ రిప్రొడక్షన్లో పార్టిసిపేట్ చేస్తాయి కదా మరి. ఫీమేల్ గ్యామెటోఫైట్ ప్రొడ్యూసెస్ ద ఆర్కిగోనియం, మేల్ గ్యామెటోఫైట్ ప్రొడ్యూసెస్ ద యాంథ్రీడియం. అంటే ఆంథ్రోజాయిడ్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఆర్కిగోనియం ఎగ్ను ప్రొడ్యూస్ చేస్తుంది. అవునా? అందువల్లే హెట్రోస్పోరీ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద సెక్షువల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ గ్యామెటోఫైట్స్. హెట్రోస్పోరీ ఈజ్ నోటీస్డ్ ఇన్ ఏ ఫ్యూ టెరిడోఫైట్స్. అంటే అన్నిట్లోనూ మనకి హెట్రోస్పోరీ అనేటటువంటి కాన్సెప్ట్ కనిపించదు, కొన్ని మొక్కల్లోనే చూస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలిసినటువంటి మొక్కలు అయితే సెలాజినెల్లా, మార్సిలియా. కొంతమందికి సాల్వినియా పేరు తెలుస్తుంది, అజోల్లా పేరు విని ఉంటారు. ఇంకా ఐస్టిస్, స్టైలిస్టిస్, అలాగే పిలులేరియా, రెగ్నిలేడియం అనేటటువంటి నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. దీస్ ఆర్ హెట్రోస్పోరీ ప్లాంట్స్. అంటే హెట్రోస్పోరీ ఈజ్ ప్రజెంట్ ఇన్ దట్ ప్లాంట్స్, అంటే దట్ కెన్ ఇన్వాల్వింగ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ హెట్రోస్పోర్స్. అంటే 2 different types of spores are produced in this plant. ఈ మొక్కల్లో 2 types of spores అనేటటువంటివి ప్రొడ్యూస్ అవుతాయి. సెలాజినెల్లా, ఐస్టాయిస్ అండ్ మార్సిలియా, సాల్వినియా, అజోల్లా అని చెప్పేసి ఇక్కడ కొన్ని నేమ్స్ మనం మెన్షన్ చేసుకున్నాం. అసలు ఈ హెట్రోస్పోరీ ఈజ్ కన్సిడరబుల్ ఇంట్రెస్ట్ బికాస్ ఇట్ హ్యాస్ ద బేరింగ్ ఆన్ ద ఎవల్యూషన్ ఆఫ్ సీడ్. అంటే మనకి హోమోస్పోరస్ నుంచి హెట్రోస్పోరస్ వచ్చింది, హెట్రోస్పోరస్ నుంచి సీడ్ ఏర్పడి ఉంటుంది అని చెప్పేసి ఒక, అంటే దట్ ఈస్ ద ఎవల్యూషన్ ప్రాసెస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. హెట్రోస్పోరీ బ్రింగ్స్ ఇన్ ఏ న్యూ టైప్ ఆఫ్ గ్యామెటోఫైట్, దట్ ఈస్ ద ఎండోస్పోరిక్, which is a biological advancement over exosporic gametophyte of homosporous plants. అంటే మనకి హోమోస్పోరస్ నుంచి హెట్రోస్పోరస్ వచ్చింది అని చెప్పడానికి, అంటే హోమోస్పోరస్ ప్లాంట్స్ ఏంటి, ప్రొథాలస్ అంటే బయటకి వైపుకి ఎగ్జోస్పోరిక్ థాలస్ని ఏర్పరిచినాయి. మనం లైకోపోడియంలో అబ్జర్వ్ చేసాం, క్యారెట్ షేపు, లేకపోతే టాప్ షేప్ అని చెప్పేసి డిఫరెంట్ షేపులో ఉండేటటువంటి ప్రొథాలస్ని. అదే మార్సిలియాలో అయితే మనకి ఎలాంటి ప్రొథాలస్ లేదు, సింగిల్ ప్రొథాలస్ సెల్ మాత్రమే అబ్జర్వ్ చేస్తాం మార్సిలియా లోపల. ఇన్సైడ్ ఆఫ్ ద స్పోర్ యాంథ్రీడియము, ఆర్కిగోనియం అన్నీ కూడా డెవలప్మెంట్ జరిగిపోయింది. దాన్ని మనం ఎండోస్పోరిక్ అని చెప్పేసి చెప్పుకున్నాం. ఇక్కడ ఆరిజిన్ ఆఫ్ హెట్రోస్పోరీ, అసలు హెట్రోస్పోరీ అనేటటువంటిది ఏ విధంగా ఏర్పడిందని దాని గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తూ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. హెట్రోస్పోరీ ఈజ్ probably derived from the homosporous. అంటే హోమోస్పోరస్ అనేటటువంటి కండిషన్ నుంచి మనకి హెట్రోస్పోరస్ ఏర్పడి ఉండొచ్చు అని చెప్పేసి ఒక ఇదనమాట. అంటే ఎవిడెన్సెస్ ఫ్రమ్ ఫాజిల్ టెరిడోఫైట్స్, అంటే మనకి ఎవిడెన్సెస్ ఉన్నాయంట ఫాజిల్స్ ఫామ్ లోపల. అంటే ఫాజిల్స్ అంటే ఏంటి, ద డెడ్ పార్టికల్, అంటే రిమైనింగ్ డెడ్ పార్టికల్ ఆఫ్ ద ఆర్గానిజమ్స్. దట్ హెట్రోస్పోరీ ఆఫ్ అడ్వాన్స్డ్ లెవెల్ వాజ్ అటైన్డ్ బై దెమ్. అంటే హోమోస్పోరస్ అనేది ప్రిమిటివ్ క్యారెక్టర్ కింద, హెట్రోస్పోరస్ అనేటటువంటిదేమో అడ్వాన్స్డ్ క్యారెక్టర్ కింద మనం మెన్షన్ చేసుకుంటాం అన్నమాట. అంటే హోమోస్పోరస్ ముందు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడండి, టెరిడోఫైటా ప్లాంట్స్ గురించి డిస్కస్ చేసేటప్పుడు మన లైకోపోడియంలోనేమో ఫస్ట్ ప్లాంట్ అదే కదా, 2 ప్లాంట్లు డిస్కస్ చేస్తాం టెరిడోఫైటా కేటగిరీలో. లైకోపోడియం దట్ ఈస్ ద లైకాప్సిడా క్లాస్లో నుంచి, టీరాప్సిడా క్లాస్లో నుంచి మార్సిలియా అంటే అడ్వాన్స్డ్. మన క్లాసిఫికేషన్లో చెప్పుకునేటప్పుడు లైకోపోడియం అనేటటువంటిది, లైకాప్సిడా అనేటటువంటి 2nd ప్లేస్లో ఉంది, టీరాప్సిడా అనేటటువంటిది 4th ప్లేస్లో ఉంది. అవునా? అంటే ప్రిమిటివ్ క్యారెక్టర్స్ హోమోస్పోరస్, హెట్రోస్పోరస్ ఇస్ ద అడ్వాన్స్డ్ క్యారెక్టర్ అని చెప్పడానికి ఇంతకు మించి ప్రూఫ్ ఏం అవసరం లేదు మీకు. సరే, అసలు ఎలా ఏర్పడిందని దాని గురించి బార్నియోఫైటాన్ అనేటటువంటి ప్లాంట్, బార్నియోఫైటాన్ బిలాంగింగ్ ద అప్పర్ డెవోనియన్
అంటే ఇది జియోలాజికల్ స్కేల్ దగ్గరికి సంబంధించింది. అప్పర్ డెవోనియన్ పీరియడ్ కాలం లోపల అటైన్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ఏ ఫ్రీ స్పోరింగ్ హెట్రోస్పోరీ. అంటే బార్నియోఫైటాన్ లోపల మనకి ఈ హెట్రోస్పోరీ అనే దాని గురించి అబ్జర్వ్ చేయడం జరిగింది. ఫ్రీ స్పోరింగ్ హెట్రోస్పోరీ మీన్స్ అంటే ఫ్రీ స్పోరీ హెట్రోస్పోరింగ్ అంటే ఏంటంటే స్టేజ్ ఇన్ విచ్ ద స్పోర్స్ ఆర్ హెట్రోస్పోరస్ బట్ ప్రొడ్యూసెస్ ఎగ్జోస్పోరస్ గ్యామెటోఫైట్స్. అంటే ఫ్రీ స్పోరింగ్ హెట్రోస్పోరీ అంటే ఇక్కడ మనకి ప్రొథాలస్ అనేటటువంటిది బయటకి ఏర్పడుతుంది అన్నమాట. అంటే ఫస్ట్ ఎండోస్పోరిక్ డెవలప్మెంట్ అనేది లేదనమాట. హెట్రోస్పోరికి సంబంధించినటువంటి ప్రాసెస్ లోపల అంటే స్పోర్ అనేటటువంటిది జెర్మినేషన్ జరగడం, అంటే జెర్మినేషన్ అంటే డివిజన్స్ జరిగి బయట వైపుకి థాలస్ని ఏర్పరిచినాయి హెట్రోస్పోరిక్ కండిషన్లో. అప్పుడు దట్ ఈస్ అబ్జర్వ్డ్ ఇన్ ద బార్నియోఫైటాన్ అనేటటువంటి ప్లాంట్ లోపల అబ్జర్వ్ చేయడం జరిగిందనమాట. అంటే ఇక్కడ ఫ్రీ స్పోరింగ్ హెట్రోస్పోరీ ఇట్ మీన్స్ స్పోర్స్ ఆర్ హెట్రోస్పోరస్ బట్ ప్రొడ్యూసెస్ ద ఎగ్జోస్పోరస్ గ్యామెటోఫైట్స్. అంటే మేల్ అండ్ ఫీమేల్ గ్యామెటోఫైట్స్ అనేటటువంటి బయట వైపుకి డెవలప్మెంట్ జరగడం జరిగిందనమాట. ఇన్ కెలామో అంటే కెలామోస్టాకిస్ అనేటటువంటి ప్లాంట్ లోపల ఇన్ కెలామోస్టాకిస్ బోత్ హోమ్ యాజ్ వెల్ యాజ్ హెట్రోస్పోరస్ కండిషన్స్ ఎగ్జిస్టెడ్. ఈ కెలామోస్టాకిస్ అనేటటువంటి ప్లాంట్ లోపల కొన్ని స్పీసీస్ లోపల హోమోస్పోరస్ అనేటటువంటి కండిషన్ కనబడిందంట, కొన్ని స్పీసీస్ లోపల హెట్రోస్పోరస్ అనేటటువంటి కండిషన్ కనిపించింది. అందువల్ల రెండు రకాలు అంటే ఈ జీనస్ లోపల కెలామోస్టాకిస్ అనేటటువంటి జీనస్ లోపల హోమోస్పోరస్ ఒకే రకమైనటువంటి స్పోర్స్, హెట్రోస్పోరస్ అంటే 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పోర్స్ అనేటటువంటి ఫార్మేషన్ని మనం అబ్జర్వ్ చేసాం. అంటే ద నెక్స్ట్ స్టెప్ వాజ్ ద రిడక్షన్ ఇన్ ద నెంబర్ ఆఫ్ మెగాస్పోర్స్. అంటే హోమోస్పోర్స్, హెట్రోస్పోర్స్ రెండు కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇన్ ఆర్కిప్టోటెరిస్ అనేటటువంటి దాని లోపల ఇది ఒక మొక్క ఆర్కియోప్టెరిస్ అనేటటువంటి ప్లాంట్ లోపల ద మైక్రోస్పోరాంజియం కంటైన్డ్ లార్జ్ నెంబర్ ఆఫ్ మైక్రోస్పోర్స్. Microsporangium containing the large number of microspores, while megasporangium contains the 9 to 48. The megasporangium contained 9 to 48 megaspores. మనకి ఈ ఆర్కిప్టెరిస్ మైక్రోస్పోరాంజియం కంటైనింగ్ ద అంటే మైక్రోస్పోరాంజియం అంటే చిన్నగా ఉండేటటువంటి స్పోర్సు ఎక్కువ సంఖ్యలో ఏర్పడ్డాయి. అదే మెగాస్పోరాంజియం లోపలైతే 9 to 48 మెగాస్పోర్స్ ఫార్మేషన్ అంటే చాలా తక్కువ సంఖ్యలో ఏర్పడడం అన్నమాట. మైక్రోస్పోర్స్ ఎక్కువ సంఖ్యలో ఏర్పడితే మెగాస్పోర్స్ 9 to 48 మెగాస్పోర్స్ ఏర్పడ్డాయి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఫర్దర్ అంటే తర్వాత ఏమైంది, ఫర్దర్ డీజెనరేషన్ ఆఫ్ మెగాస్పోర్స్ అంటే డీజెనరేషన్ అంటే మెగాస్పోర్స్ యొక్క నెంబర్ తగ్గుతూ రావడం అబ్జర్వ్ చేశారంట. ఎందులో స్టారోప్టెరిస్ అనేటటువంటి ప్లాంట్ లోపల. ఆ తర్వాత ఇన్ సెలాజినెల్లా ఇట్ సెల్ఫ్ ద నెంబర్ ఆఫ్ మెగాస్పోర్ ఈజ్ స్మాలర్. అంటే ఇక్కడ మనకి సెలాజినెల్లా ప్లాంట్ లోపల మెగాస్పోర్ అనేటటువంటిది గ్రాడ్యువల్గా రిడ్యూస్ అయిందనమాట నెంబర్. అంటే ఏంటి, ఇన్ సెలాజినెల్లా ఇట్ సెల్ఫ్ ద నెంబర్ ఆఫ్ మెగాస్పోర్ ఈజ్ స్మాల్ పాయింటింగ్ ఏ గ్రాడ్యువల్ రిడక్షన్ ఫ్రమ్ 8 to 1. ఇక్కడ సెలాజినెల్లా స్పీసీస్ లోపల ఫస్ట్ 8 స్పోర్స్
అంటే మెగాస్పోర్స్ 8 ఏర్పడడం మొదలుపెట్టినాయి. ఎందులో అంటే సెలాజినెల్లా యాపస్ అనేటటువంటి మొక్క లోపల 8 స్పోర్స్ ఏర్పడడం అబ్జర్వ్ చేశారు. తర్వాత ఆ సెలాజినెల్లా జీనస్లోనే ఫైనల్గా ఒక మెగాస్పోర్ ప్రొడ్యూస్ చేసేటటువంటిది, ఒకే ఒక మెగాస్పోర్ను ప్రొడ్యూస్ చేసేటటువంటి అంటే సెలాజినెల్లా రుపెస్ట్రిస్ అనేటటువంటి మొక్క లోపల ఒకే ఒక మెగాస్పోర్ ప్రొడక్షన్ చేయడం అబ్జర్వ్ చేశారనమాట. అంటే ఏంటి, సెలాజినెల్లా స్పీసీస్ లోపలనే అంటే సెలాజినెల్లా జీనస్ ఉంది కదా, ఆ జీనస్లో ఉండే స్పీసీస్ ఉంటాయి కదా, యాపస్లోనేమో 8 మెగాస్పోర్స్ ప్రొడక్షన్ అబ్జర్వ్ చేస్తే అదే సెలాజినెల్లా రుపెస్ట్రిస్ లోపల ఓన్లీ 1 మెగాస్పోర్ ఫార్మేషన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. అందువల్ల గ్రాడ్యువల్గా రిడక్షన్ అనేటటువంటిది జరిగింది, అంటే తగ్గుతూ వస్తుంది. మనం చూడండి ఇక్కడ చెప్పుకున్న దాన్ని బట్టి ఫస్ట్లోనేమో హోమోస్పోరస్ కండిషన్స్, కెలామోస్టాకిస్ లోపల హోమోస్పోరస్ హెట్రోస్పోరస్ 2 రకాలు ఏర్పడడం అబ్జర్వ్ చేసాము. ఆర్కియోప్టెరిస్కి వచ్చేటప్పటికి మెగాస్పోర్ నెంబర్ 9 to 48 మెగాస్పోర్స్ ఏర్పడ్డాయి. అది సెలాజినెల్లా స్పీసీస్కి వచ్చేటప్పటికి అందులో ఉన్న సెలాజినెల్లా జీనస్లో ఉండేటటువంటి స్పీసీస్ యాపస్లో 8 ఏర్పడితే రుపెస్ట్రిస్ లోపల 1 ఏర్పడింది. అంటే దట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ మెగాస్పోర్ ఫార్మేషన్ ఈజ్ గ్రాడ్యువల్లీ డిక్రీజెస్. అంటే మెగాస్పోర్స్ యొక్క నెంబరు తగ్గుతూ వచ్చిందనమాట మనకు ఫైనల్గా ఇక్కడ. అంటే ఇక్కడ మనకి ఆరిజిన్ ఆఫ్ హెట్రోస్పోరికి సంబంధించి అంటే హోమోస్పోరస్ నుంచి హెట్రోస్పోరస్ ఏర్పడి ఉండొచ్చు అని చెప్పడానికి మనకు ఫాజిల్ ఫామ్స్లో ఉన్నటువంటి టెరిడోఫైట్స్ని ఎగ్జాంపుల్గా చూపించడం జరిగింది. దిస్ ఈజ్ ద ఆరిజిన్ ఆఫ్ హెట్రోస్పోరీ. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ హెట్రోస్పోరీ అంటే మనకి వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఇన్ హోమోస్పోరస్ pteridophytes, the spores germinating on the soil producing the gametophyte leads on independent life. అంటే ఏంటి, స్పోర్స్ అనేటటువంటివి ఎక్కడ ఏర్పడతాయి మనకి, ప్లాంట్ బాడీ స్పోరోఫైటిక్ ప్లాంట్ బాడీ మీద ఏర్పడతాయి. ఎండింగ్ ఆఫ్ ద స్పోరోఫైటిక్ ప్లాంట్ బాడీ దట్ కెన్ ప్రొడ్యూస్ ద స్పోర్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ స్పోరాంజియా. అంటే స్పోరోఫైటిక్ మనకు కనిపించేటటువంటి ప్లాంట్ బాడీ ఉంది కదా, అదే స్పోరోఫైటిక్ ప్లాంట్ బాడీ అంటున్నాం. అంటే మన లైక్ ఒపోడియం మొక్క చూస్తాం, మార్సిలియం మొక్క ఆ మొక్క అనేటటువంటి స్పోరోఫైటిక్ ప్లాంట్ బాడీ, దాని మీద స్పోరాంజియాస్ ఏర్పడి కోన్సో లేకపోతే స్పోరోకార్ప్ ఏదో ఒక రూపంలో ఏర్పడింది. ఆ స్పోర్స్ అనేటటువంటివి ఏమవుతున్నాయి, ఇండివిజువల్గా లైఫ్ లీడ్ చేస్తున్నాయి. అంటే స్పోరోఫైట్ మీద ఆధారపడడం లేదు. స్పోర్స్ బయటికి లిబరేట్ అయిపోయిన తర్వాత దట్ కెన్ అండర్గో ద ఫేవరబుల్ కండిషన్స్ దట్ కెన్ ఫార్మ్ ద గ్యామ్టోఫైట్స్ని ఏర్పరుస్తుంది. అది ఇండో లేకపోతే ఎండో అయి ఉండొచ్చు, ఎగ్జో అయి ఉండొచ్చు, ఎలాంటైనా గ్యామ్టోఫైట్ ఫార్మేషన్ చేస్తున్నాయి. ఇట్ హ్యాస్ టు సపోర్ట్ ద డెవలపింగ్ ఎంబ్రియో బై సప్లయింగ్ న్యూట్రిషన్ అంటిల్ ద ఎంబ్రియో ఎస్టాబ్లిష్ ఇట్ సెల్ఫ్ యాజ్ యంగ్ స్పోరోఫైట్. అంటే ఆ స్పోర్ ఒకటే మనకి మేల్ ఆర్ ఫీమేల్ గ్యామ్టోఫైట్ ఫార్మేషన్ చేసుకుని ఫ్యూజన్ ఆఫ్ ద అంటే ఫెర్టిలైజేషన్ జరిపి మేల్ గ్యామెట్ ఫీమేల్ గ్యామెట్ ఏర్పడితే ఫెర్టిలైజేషన్ జరిపి ఎంబ్రియో డెవలప్మెంట్ అనేది కూడా మనకి మెగాస్పోర్లోనే జరుగుతూ ఉంది. అవునా, ఇక్కడ దేర్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఇన్ హెట్రోస్పోరీ. అంటే ఒక్క స్పోర్ లోపలే మెగాస్పోర్ లోపలే మనకి ఎంబ్రియో డెవలప్మెంట్ జరగడానికి కావాల్సినటువంటి న్యూట్రిషన్ అంతా ప్రజెంట్ అయి ఉంది. అవునా, అంటే ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి హెట్రోస్పోరీస్ వల్ల? ఫీమేల్ గ్యామ్టోఫైట్ డెవలప్స్ విత్ ఇన్ ద లార్జ్ మెగాస్పోర్ అండ్ ఇట్ డిరైవ్స్ నరిష్మెంట్ ఫ్రమ్ ద ఫుడ్ మేడ్ బై ద స్పోరోఫైట్. అంటే స్పోరోఫైట్ డెవలప్మెంట్కి కావాల్సినటువంటి న్యూట్రిషన్ కూడా మనకి ఈ స్పోర్ అందిస్తుంది. అంటే సింగిల్ స్పోర్ మెగాస్పోరు ఫీమేల్ గ్యామ్టోఫైట్ డెవలప్మెంట్ చేసి అంటే ఆర్కిగోనియంని ఏర్పరచుకుని మళ్ళీ ఎగ్ అనేది యాంథ్రోజాయిడ్తో ఫ్యూజ్ అయిన తర్వాత జైగోట్ ఫార్మేషన్ జరిగి జైగోట్ నుంచి ఎంబ్రియో డెవలప్మెంట్ జరిగి ఎంబ్రియో నుంచి మనకి స్పోరోఫైటిక్ ప్లాంట్ బాడీ అనేటటువంటిది ఏర్పడుతుంది. అవునా, అదంతా కూడా మెగాస్పోర్లోనే జరుగుతుంది.
ఇట్ ఈజ్ నాట్ ఎక్స్పోజ్డ్ టు ద ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. మనం మార్సిలియాలో చదువుకున్నాం, ఏం జరిగినా స్పోర్ లోపలే జరుగుతుంది. ఓన్లీ జెర్మినేషన్ బయటికి స్పోరోఫైటిక్ ప్లాంట్ బాడీ వచ్చేంత వరకు కూడా లోపల రియాక్షన్ జరుగుతుంది. అంటే ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అవ్వట్లేదు. ద ఎంబ్రియో ఈజ్ ఆల్సో సేవ్డ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఇండిపెండెంట్ లైఫ్ యాజ్ ఇట్ ఈజ్ వెల్ ప్రొటెక్టెడ్ బై ద వాల్ ఆఫ్ ద స్పోరాంజియం అండ్ ఈజ్ అష్యూర్డ్ ఆఫ్ కంటిన్యూస్ ఫుడ్ సప్లై. అంటే మన మెగాస్పోరాంజియంలోంచి రిలీజ్ అయినటువంటి మెగాస్పోర్ లోపలే న్యూట్రిషన్ ఉంచుకుని ఆ న్యూట్రిషన్ యొక్క ఎఫెక్ట్ వల్లనే ఎంబ్రియో అనేటటువంటిది సేవ్ చేయబడుతుంది. అంటే కంటిన్యూస్గా ఫుడ్ సప్లిమెంట్ చేయగలుగుతుంది అన్నమాట. దిస్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద హెట్రోస్పోరీ. అంటే హోమోస్పోరస్ నుంచి హెట్రోస్పోర్ ఏర్పడింది. ఆ హెట్రోస్పోర్లో జరిగేటటువంటి సిచ్యువేషన్స్, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటనే దాని గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ సీడ్ హ్యాబిట్. అంటే సీడ్ హ్యాబిట్ అంటే విత్తనం ఏర్పరచగలిగే లక్షణాలు. మరి టెరిడోఫైట్లో విత్తనాలు లేవు కదా, అంటే టెరిడోఫైట్ వరకు కూడా అన్ని స్పోర్స్ ఫార్మేషను లేదా డైరెక్ట్గా ప్లాంట్ బాడీ ఫార్మేషన్ మనం అబ్జర్వ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చినటువంటి జిమ్నోస్పోమ్స్లో సీడ్ ఫార్మేషన్ జరిగింది, యాంజియోస్పోమ్స్లో సీడ్ ఫార్మేషన్ జరిగింది. బట్ ఇన్ టెరిడోఫైట్స్ విత్తనం ఎందుకు ఏర్పడట్లేదు అంటే విత్తనం ఏర్పడడానికి కూడా కారణం టెరిడోఫైట్స్, కానీ టెరిడోఫైట్స్ లోపల విత్తనాలు ఎందుకు ఏర్పడట్లేదు అనే దాని గురించి ఒక చిన్న డిస్కషన్ అన్నమాట. ఇక్కడ బౌవర్ అనేటటువంటి ఒక సైంటిస్టు కన్సిడర్ దట్ హెట్రోస్పోరీ ఈజ్ ద ఫస్ట్ ఎవల్యూషనరీ స్టెప్ టువర్డ్స్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సీడ్ హ్యాబిట్. అంటే ఎంబ్రియో అనేది ఏర్పడుతుంది కానీ ఎంబ్రియో నుంచి సీడ్ ఫార్మేషన్ జరగట్లేదు. అంటే సీడ్ లోపలే కదా ఎంబ్రియో ఉంటుంది, కాకపోతే ఇక్కడ సీడ్ ఫార్మేషన్ అంటే సీడ్ కోటు అలాంటిది ఏమీ లేదు. కాకపోతే దానికి సంబంధించినటువంటి మొదటి స్టెప్ అనేటటువంటిది ఇక్కడే స్టార్ట్ అయ్యింది మనకి. అంటే హెట్రోస్పోర్ నుంచే సీడ్ ఫార్మేషన్కి సంబంధించినటువంటి కండిషన్స్ ఏర్పడటం మొదలుపెట్టిందనమాట. హెట్రోస్పోరీ ఈజ్ ప్రాబబ్లీ డిరైవ్డ్ ఫ్రమ్ హోమోస్పోరీ డ్యూ టు చేంజెస్ ఇన్ న్యూట్రిటివ్ రిలేషన్షిప్స్, ద ఎవల్యూషనరీ స్టేజెస్ లీడింగ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ సీడ్ హ్యాబిట్. అంటే విత్తనం ఏర్పడడానికి కావాల్సినటువంటి లక్షణాలు అందులో ఉన్నప్పటికీ కొన్ని లక్షణాలు ఉన్నాయి, కానీ సీడ్ అనేటటువంటిది ఏర్పరచకపోవడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి కదా ఏదైనా. అంటే ఇక్కడ మనకు టెరిడోఫైట్స్ లోపల విత్తనాలు ఏర్పడడానికి అనుకూలంగా ఉన్నటువంటి వాతావరణం ఏంటి అనే దాని గురించి ఇక్కడ బౌవర్ అనే అతను చెప్పాడు. హోమోస్పోరస్ నుంచి హెట్రోస్పోర్ ఏర్పడింది. హెట్రోస్పోర్ అనేటటువంటిది నెక్స్ట్ సీడ్ డెవలప్మెంట్కి కావాల్సినటువంటి ప్రాసెస్ని క్రియేట్ చేసింది అని చెప్పేసి. ప్రొడక్షన్ ఆఫ్ 2 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్పోర్స్. అంటే హెట్రోస్పోరీ అన్నాం కదా, అంటే 2 రకాల స్పోర్స్ ప్రొడక్షన్ చేయడాన్ని హెట్రోస్పోరీ కింద చెప్పాం. రిడక్షన్ ఇన్ ద నెంబర్ ఆఫ్ మెగాస్పోర్స్ టు ఏ సింగిల్ మెగాస్పోర్ విత్ ఇన్ ద మెగాస్పోరాంజియం. అంటే మనకి మెగాస్పోర్స్ అనేటటువంటివి ఫస్ట్ ఎక్కువ సంఖ్యలో ఏర్పడ్డాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఆరిజిన్ ఆఫ్ మెగాస్పోర్ గురించి మాట్లాడుకున్నప్పుడు, అదే ఆరిజిన్ ఆఫ్ హెట్రోస్పోరీ గురించి మాట్లాడుకున్నప్పుడు అక్కడ చెప్పుకున్నాం కదా. అంటే ఎక్కువ నెంబర్ మెగాస్పోర్స్ ఎక్కడ ఏర్పడ్డాయన్నో ఆర్కియోప్టెరిస్ మొక్క లోపల ఎక్కువ మెగాస్పోర్స్ ఏర్పడ్డాయి. రాను సెలాజినెల్లా స్పీసీస్ లోపల రిడక్షన్ మనం అబ్జర్వ్ చేసాం. అంటే నెంబర్ ఆఫ్ రిడక్షన్, మెగాస్పోర్స్ నెంబరు రిడక్షన్ అవ్వడం. రిటెన్షన్ ఆఫ్ ద మెగాస్పోర్ విత్ ఇన్ ద మెగాస్పోరాంజియం. మెగాస్పోర్ అనేటటువంటిది మెగాస్పోరాంజియంలో ఉండిపోవడం. మెగాస్పోర్ అనేటటువంటిది మెగాస్పోరాంజియంలో ఉండిపోవడం. డెవలప్మెంట్ ఆఫ్ ఫీమేల్ గ్యామిటోఫైట్ విత్ ఇన్ ద మెగాస్పోర్. మెగాస్పోర్ నుంచి మనకి ఫీమేల్ గ్యామిటోఫైట్ అంటే ఆర్కిగోనియము, మనకు కావాల్సినటువంటి ఫీమేల్ గ్యామెట్ ఎగ్ ఫార్మేషన్ అనేటటువంటిది ఇందులో జరుగుతూ వచ్చింది, మెగాస్పోర్లోనే జరుగుతుంది. ఫెర్టిలైజేషన్ ఆఫ్ ద ఎగ్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ ఎంబ్రియో
ఇన్ సిటు. అంటే మనం మార్సిలియా ప్లాంట్ లోపల అబ్జర్వ్ చేసినప్పుడు అక్కడ మెగాస్పోరాంజియంలో నుంచి మెగాస్పోర్ బయటికి రిలీజ్ అవ్వడం, ఆ మెగాస్పోర్ కాస్త మనకి ఆర్కిగోనియంను ప్రొడక్షన్ చేయడం, అందులో ఎగ్ ఉండడం, ఆ ఎగ్ తోటి ఆంథ్రోజోయిడ్ ఫ్యూజ్ అయ్యి ఎంబ్రియో ఫార్మేషన్ చేయడం అంతా కూడా ఇన్సైడ్ ఆఫ్ ద స్పోరే జరిగింది. అదే ఇన్సిటు. ఎలాబరేషన్ ఆఫ్ ఎపెక్స్ ఆఫ్ మెగాస్పోరాంజియం ఫర్ రిసీవింగ్ ద మైక్రోస్పోర్. అది ఆంథ్రోజాయిడ్ నుంచి అదే మైక్రోస్పోర్లో నుంచి అంటే మనకి యాంథ్రీడియం ఏర్పడుతుంది. యాంథ్రీడియం నుంచి ఆంథ్రోజాయిడ్ అనేటటువంటిది వచ్చి మనకి మెగాస్పోరాంజియం యొక్క ఎపెక్స్ భాగం లోపల అంటే మనకి పాలినేషన్ మెకానిజం ఉంటుంది కదా. పాలినేషన్ అంటే పోలిన్ గ్రెయిన్ వచ్చి స్టిగ్మా మీద పడి ఆ తర్వాత స్టైల్ ద్వారా లోపలికి వెళ్ళడం. అలాగే ఇక్కడ కూడా మెగాస్పోరాంజియం యొక్క టిప్ భాగంలో పడి ఆ తర్వాత లోపలికి వెళ్ళడం. ఫార్మేషన్ ఆఫ్ ఇంటిగ్మెంట్స్ విత్ ఏ మైక్రోపైల్. అంటే ఇవన్నీ కూడా మైక్రోపైల్ అంటే మనకి ఇక్కడ కవర్ సెల్స్, టిప్ ఆఫ్ ద నెక్ కెనాల్ సెల్స్ ఉన్నాయి కదా, నెక్ సెల్స్ ఉన్నాయి కదా పైన, అవి తర్వాత అవి ఇంటిగ్మెంట్స్ ఫార్మేషన్ లాగా ఉపయోగపడ్డాయి. అంటే ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా సీడ్ ఫార్మేషన్కి, సీడ్ హ్యాబిట్కి అంటే ఇందులో మనకి రెండు కనిపించవు. ఫార్మేషన్ ఆఫ్ ఇంటిగ్మెంట్స్ అనేటటువంటివి, అలాగే రిటెన్షన్ ఆఫ్ మెగాస్పోర్ విత్ ఇన్ ద మెగాస్పోరేంజియం అంటే మనం పర్టికులర్గా చూడలేం, కానీ దీన్ని ఇది మాత్రం ఇవన్నీ కూడా సీడ్ ఫార్మేషన్కి అనుకూలంగా ఉండేటటువంటి క్యారెక్టర్స్ అన్నమాట. అంటే హెట్రోస్పోరిలో మనం అబ్జర్వ్ చేసింది, మార్సిలియా ప్లాంట్లో అబ్జర్వ్ చేసి చెప్పినటువంటిది. సీడ్ హ్యాబిట్ ఈజ్ ఎ ల్యాండ్ మార్క్ ఇన్ ద ఎవల్యూషన్ ఆఫ్ వాస్కులర్ ప్లాంట్స్. అంటే సీడ్ అనేటటువంటిది మనకి ఏమంటున్నాం, సీడ్ బేరింగ్ ప్లాంట్స్ అంటున్నాం. అంటే జిమ్నోస్పోమ్స్, యాంజియోస్పోమ్స్ రెండింటిని కూడా సీడ్ బేరింగ్ ప్లాంట్స్ కేటగిరీలో చెప్పుకుంటున్నాం. అది ఎవల్యూషన్ ఆఫ్ ద వాస్కులర్ ప్లాంట్స్. మనకి టెరిడోఫైట్స్ సీడ్లెస్ వాస్కులర్ ప్లాంట్స్ అయితే, తర్వాత వచ్చినవి అన్నీ కూడా సీడ్ కంటైనింగ్ వాస్కులర్ ప్లాంట్స్. ఇట్ హ్యాస్ బ్రాడ్ biological advantages favorable for increased precision in the establishment of new individuals. The seed habitat was also initiated on several phyletic lines. It is quite evident in fossil lycopodiales such as the Lepidocarpon and is called incipient seed habit. అంటే మనకి విత్తనాలు ఏర్పడడానికి కావాల్సినటువంటి ఫేవరబుల్ కండిషన్స్ టెరిడోఫైట్ మొక్కల్లో మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. కాకపోతే అందులో సీడ్ ఫార్మేషన్ జరగలేదు, అవునా? అంటే మెగాస్పోరాంజియం రిటైన్డ్ మెగాస్పోర్ అనేటటువంటి క్యారెక్టర్ ఇక్కడ లేదు. అంటే మనకి ఇందాక చెప్పిన ఈ 7 క్యారెక్టర్స్ సీడ్ ఫార్మేషన్కి కావాల్సినటువంటి లక్షణాలు, అంటే విత్తనం ఏర్పడడానికి ఉండేటటువంటి లక్షణాలు ఇవి. కానీ టెరిడోఫైట్స్ మొక్కలు విత్తనాలని ఏర్పరచకపోవడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. దానికి సంబంధించి ఇక్కడ అంటే టెరిడోఫైట్ ప్లాంట్స్ సీడ్స్ని ఎందుకు ఫార్మేషన్ చేయలేకపోయాయి అంటే వై డూ యూ ఫెయిల్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ సీడ్. అంటే టెరిడోఫైట్ ప్లాంట్స్ విత్తనాలను ఏర్పరచకపోవడానికి గల కారణాలని చెప్పేసి అనుకోవచ్చు మీరు ఎలాగైనా సరే. However, there is no seed formation in Selaginella. సెలాజినెల్లాలో లో నెంబర్ ఆఫ్ మెగాస్పోర్స్ ఏర్పడ్డాయి. ఎండోస్పోరిక్ డెవలప్మెంటే జరిగింది, ఆర్కిగోనియం ఏర్పడింది, లోపల ఎంబ్రియో డెవలప్మెంట్ జరిగింది, కానీ దే కెనాట్ ఫార్మ్ ద సీడ్ ఫార్మేషన్ లేదు. డ్యూ టు లాక్ ద ఫాలోయింగ్ క్యారెక్టర్స్. ఈ లక్షణాలు అనేటటువంటివి లేవంట. ఏ లక్షణాలు లేవు ఇక్కడ? దేర్ ఈజ్ నో ఇంటిగ్మెంట్ ఫర్ ద మెగాస్పోరాంజియం. మెగాస్పోరాంజియంకి ఇంటిగ్మెంట్స్ అనేటటువంటివి ఆచ్ఛాదన పొరలు అంటాము. అంటే మనకి ఓవ్యూల్కి లేయర్స్ ఉంటాయి. ఓవ్యూల్, ఆ ఓవ్యూల్కి ఉండేటటువంటి లేయర్స్ ఇక్కడ లేవు. మెగాస్పోరాంజియానికి లేయర్స్ లేకపోవడం అంటే మనకి దానికి లేయర్స్ ఉంటే సీడ్ కోట్ ఫార్మేషన్ జరుగుతుంది ఓవ్యూల్కి.
అంటే అందువల్ల సీడ్ ఫార్మేషన్ జరగడానికి ఫేవరబుల్గా లేకపోవడం కానీ. నెక్స్ట్, ద రిటెన్షన్ ఆఫ్ ద మెగాస్పోర్ విత్ ఇన్ ద మెగాస్పోరాంజియం హ్యాస్ నాట్ బీన్ ఎస్టాబ్లిష్డ్. అంటే దానికి అతుక్కుని లేదు. మెగాస్పోరాంజియం లోపల మెగాస్పోర్ ఉంది, కాకపోతే సెటిల్ అయిపోయి లేదంట దాని లోపల. అంటే హ్యాస్ నాట్ బీన్ ఎస్టాబ్లిష్డ్. There is a lack of resting period after the development of the embryo. ఎంబ్రియో ఫార్మేషన్ జరిగాక అంటే అది డైరెక్ట్గా డివిజన్స్ జరిగిపోయి స్పోరోఫైటిక్ ప్లాంట్ బాడీ ఫార్మేషన్ చేస్తుంది. అంటే దేర్ ఇస్ నో రెస్టింగ్ పీరియడ్. అంటే మనకు సీడ్ ఏంటి, సీడ్ ఫార్మేషన్ జరిగితే ఎంబ్రియో రెస్టింగ్ ఇన్ కండిషన్లో ఉంటుంది. అక్కడ రెస్టింగ్ టైం అనేటటువంటిది లేకపోవడం వలన దే కెనాట్ డెవలప్ ద సీడ్స్. అంటే ఈ 3 పాయింట్స్ అంటే మెగాస్పోరాంజియంకి ఇంటిగ్మెంట్స్ అనేటటువంటివి లేకపోవడం, మెగాస్పోరాంజియం లోపల మెగాస్పోర్ అనేటప్పటికి ఉన్నప్పటికీ కూడా అది సెటిల్డ్గా దేనికో దానికి బైండ్ అయ్యి ఉండకపోవడం. అట్ ది సేమ్ టైం ఎంబ్రియో డెవలప్మెంట్ జరిగిన తర్వాత ఆ ఎంబ్రియో అనేటటువంటిది రెస్టింగ్ పీరియడ్ అనేటటువంటిది లేకపోవడం. ఈ 3 కారణాల వల్ల సెలాజినెల్లా స్పీసీస్ లోపల సీడ్ అనేటటువంటిది డెవలప్ అవ్వలేదు అని చెప్పడం జరిగిందనమాట. అంటే సీడ్ డెవలప్మెంట్ జరగడానికి కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, అలాగే సీడ్ డెవలప్మెంట్ జరగకపోవడానికి కూడా రీజన్స్ ఉన్నాయన్నమాట. అది మీకు ఫస్ట్ సీడ్ డెవలప్మెంట్ జరగడానికి ఫేవరబుల్ కండిషన్స్ దానికి సంబంధించింది. ఇది డెవలప్మెంట్ సీడ్ అనేటటువంటిది ఏర్పడకపోవడానికి అంటే ఈ లక్షణాలు అందులో లేవు అని చెప్పడం అనమాట. సెలాజినెల్లా స్పీసీస్ లోపల విత్తనం ఎందుకు ఏర్పడలేదంటే ఇందుకు అని చెప్పడం జరిగింది. ద ఎసెన్షియల్ పాయింట్ ఇన్ ద సీడ్ హ్యాబిట్ ఈజ్ ద రిటెన్షన్ ఆఫ్ ద మెగాస్పోర్ విత్ ఇన్ ద టిష్యూస్ ఆఫ్ ద పేరెంట్ ప్లాంట్ ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్. ఇప్పుడు మనకు చూడండి, స్పోరోఫైటిక్ ప్లాంట్ బాడీ మీదే మనకి మేల్ గ్యామెట్ ఏర్పడినా ఫీమేల్ గ్యామెట్ ఏర్పడినా జరుగుతుంది. అంటే మన చుట్టుపక్కల ఉండేటటువంటి మొక్కల్లో చూస్తే అవి యాంజియోస్పోమిక్ ప్లాంట్స్, సీడ్ బేరింగ్ ప్లాంట్స్ కాబట్టి చెప్తున్నాను నేను. కానీ ఆ విధంగా టెరిడోఫైట ప్లాంట్స్ లోపల అంటే మనకి స్పోర్ అనేటటువంటిది రిలీజ్ అయిన తర్వాత దట్ కెన్ లీడ్ ద ఇండిపెండెంట్ లైఫ్. ఆ స్పోర్ దాని యొక్క ఇండిపెండెంట్ లైఫ్ని లీడ్ చేస్తుంది, స్పోరోఫైటిక్ ప్లాంట్ మీద ఆధారపడట్లేదు. అది కూడా ఒక రీజన్. అదే చెప్పారు ఇక్కడ, ద ఎసెన్షియల్ పాయింట్ అంటే ఏంటి, సీడ్ ఏర్పడాలంటే మెగాస్పోర్ అనేటటువంటిది మెగాస్పోరాంజియంలో ఉండేటటువంటి మెగాస్పోర్ అనేటటువంటిది టిష్యూస్ తోటి విత్ ఇన్ ద టిష్యూస్ ఆఫ్ ద పేరెంట్ ప్లాంట్ బాడీ తల్లి మొక్క మీద అతుక్కుని ఉన్నట్లయితే ఫలదీకరణం జరిగిన తర్వాత ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ కూడా బైండ్ అయి ఉండాలంట. కానీ ఇక్కడ అలా జరగట్లేదు టెరిడోఫైట ప్లాంట్స్ లోపల. అందువల్ల సీడ్ ఫార్మేషన్ జరగకపోవడానికి కారణం. అంటే ఏంటి, టెరిడోఫైట ప్లాంట్స్ని మనం ఏ విధంగా చెప్పుకుంటున్నాం, ఇందులోనే మనకు చాలా ఎవల్యూషన్ ఉంది. అంటే హోమోస్పోరస్ ప్లాంట్ బాడీ అనేటటువంటిది స్పోర్స్ ప్రొడ్యూస్ చేయడం మొదలెట్టింది, ఒకే రకమైనటువంటి స్పోర్స్. ఫస్ట్ 2 halves అంటే మనం టెరిడోఫైట్స్ని 4 భాగాల కింద డివైడ్ చేస్తాం, 4 డివిజన్స్ కింద 4 పార్ట్స్ కింద 4 డివిజన్స్ కింద మార్చాం. డివిజన్స్ అని కాదు, క్లాసెస్ కింద డివైడ్ చేసినప్పుడు ఫస్ట్ 2 క్లాసెస్ ఏమో హోమోస్పోరస్ ప్రొడక్షన్ జరిపితే సెకండ్ 2 క్లాసెస్ ఏమో హెట్రోస్పోరస్ కండిషన్ జరుపుతుంది. అంటే హోమోస్పోరస్ హెట్రోస్పోరస్. కానీ సీడ్ ఫార్మేషన్ లేదు. అంటే సీడ్ ఎందుకు ఏర్పడలేదు అంటే దిస్ ఈజ్ ద రీజన్స్. ఈ 3 పాయింట్స్ వల్ల. అంటే ఏంటి, ఆ మెగాస్పోర్ అనేటటువంటిది ప్లాంట్ బాడీ మీద ఉండట్లేదు. ప్లాంట్ బాడీ మీద ఉండుంటే అది సీడ్ ఫార్మేషన్ జరగడానికి చాయిస్ ఉంటుంది. అలాగే మెగాస్పోరాంజియంకి ఇంటిగ్మెంట్స్ లేవు. అలాగే ల్యాక్ ఆఫ్ రెస్టింగ్ పీరియడ్ అంటే మనకి ఎంబ్రియో డెవలప్మెంట్ జరిగిన తర్వాత అది రెస్ట్ తీసుకోవడానికి టైం లేదు. అందువల్ల ఈ 3 కారణాల వల్ల అందులో సీడ్ ఫార్మేషన్ జరగలేదు. కాకపోతే సీడ్ డెవలప్మెంట్కి కావాల్సినటువంటి అనుకూలనలు మాత్రం అంటే ఫేవరబుల్ కండిషన్స్ మాత్రం ఉన్నాయి. ఈ 3 రీజన్స్ వల్ల సీడ్ ఫార్మేషన్ జరగలేదు. అదే మీకు ఇక్కడ టాపిక్ అన్నమాట. అంటే ఏంటి, హెట్రోస్పోరియా అండ్
సీడ్ హ్యాబిట్. అంటే మిమ్మల్ని హెట్రోస్పోర్ అని విడిగా అడగొచ్చు, సీడ్ హ్యాబిట్ అని చెప్పేసి షార్ట్కి అడగొచ్చు, రెండు కలిపి ఎస్ఐకి అడగొచ్చు. అర్థమైందా? హెట్రోస్పోరీ అన్నప్పుడు హెట్రోస్పోరీ, ఆరిజిన్ ఆఫ్ హెట్రోస్పోరీ, ఇంపార్టెన్స్ ఆఫ్ హెట్రోస్పోరీ అది రాస్తారు. సీడ్ హ్యాబిట్ అన్నప్పుడు మనం వెనకాల చెప్పుకున్నటువంటి ఈ సీడ్ హ్యాబిట్ గురించి రాయాలండి. అంటే విత్తనం ఏర్పడడానికి ఫేవరబుల్ కండిషన్స్ ఇవి. అంటే చూడండి, ద ఎవల్యూషనరీ స్టేజెస్ లీడింగ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ సీడ్ హ్యాబిట్, ఈ 7 పాయింట్స్. అలాగే ఇక్కడ ల్యాక్ ఆఫ్ ది అంటే ఏంటి, మనకు సెలాచి నెల లోపల సీడ్ ఫార్మేషన్ జరగలేదు. ఎందుకు జరగలేదు అంటే దిస్ ఈజ్ ద 3 రీజన్స్. ఈ 10 పాయింట్స్ రాయాలన్నమాట మీకు మొత్తం. ఈ 7 పాయింట్స్, ఇవి 3 పాయింట్స్. దిస్ ఈజ్ ద సీడ్ హ్యాబిట్ అవుతుంది అన్నమాట. దిస్ ఈజ్ ద హెట్రోస్పోరెంట్ సీడ్ హ్యాబిటెట్, వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామినేషన్. వెరీ సింపుల్ ఎస్ఏ క్వశ్చన్ ఇన్ టెరిడోఫైట్స్. మనం ఈ యూనిట్ లోపల చాలా ఈజీ క్వశ్చన్ ఏదైనా ఉందంటే ఇదొక్కటే. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. దిస్ ఈజ్ ద దీంతో మనకి ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయిపోయినట్టే. అంటే మనకి ఇందులో 2 లైఫ్ సైకిల్స్ ఇచ్చారు, 4 జనరల్ ఎస్ఏ క్వశ్చన్స్ ఉన్నాయి. జనరల్ ఎస్ఏ క్వశ్చన్స్ అంటే ఏంటి, జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ టెరిడోఫైట్స్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ టెరిడోఫైట్స్. థర్డ్ది వచ్చి స్టీలార్ ఎవల్యూషన్. ఫోర్త్ది వచ్చి హెట్రోస్పోరియన్ సీడ్ హ్యాబిటెట్. ఈ 4 కాన్సెప్ట్లో నుంచి ఒక ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది. 2 లైఫ్ సైకిల్స్ ఉన్నాయి కదా, దానిలో నుంచి ఒక ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది. అది మ్యాక్సిమం స్పోర్కి సంబంధించినటువంటిది లేదా అంటే స్పోరోఫైటిక్ ప్లాంట్ బాడీ మీద ఎక్కువగా ఎస్ఏ క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే జనరల్ టాపిక్ మీద ఒక ఆప్షన్ వస్తే లైఫ్ సైకిల్ మీద ఒక ఆప్షన్ క్వశ్చన్ ఉంటుంది అన్నమాట. దిస్ ఈజ్ ద టెరిడోఫైట్స్ యూనిట్ యొక్క టాపిక్స్. దీంతో కంప్లీట్ అయిపోయిందండి. మనం నెక్స్ట్ లోపల 2nd యూనిట్లో కలుద్దాం. మీరు నోట్స్ మాత్రం బాగా ప్రిపేర్ చేసుకోవాలి, డయాగ్రామ్స్ బాగా డ్రా చేయాలి. ఒక దీనిలో తప్ప హెట్రోస్పోరీ సీడ్ హ్యాబిటెట్లోనే డయాగ్రామ్స్ లేవు, జనరల్ క్యారెక్టర్స్లోనూ డయాగ్రామ్స్ ఉండవు, క్లాసిఫికేషన్లోనూ డయాగ్రామ్స్ ఉండవు. స్టీలార్ ఎవల్యూషన్లో మాత్రం డయాగ్రామ్స్ ఉంటాయి జనరల్ ఆప్షన్ లోపల.